తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. కానీ ఒక పెద్ద ప్రశ్న ఇంకా మన ముందు నిలిచిపోతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలవుతుందా? హైకోర్టు ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు ముగించాలి. జూలై 25 లోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదానికి పెండింగ్లో ఉంది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం సీరియస్గానే ఉంది ఈ విషయం పైన. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా సిద్ధం చేసింది. వార్డుల వారీగా ఏర్పాట్లు కూడా చేసింది. 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తుంది ఎన్నికల సంఘం. అయితే రాష్ట్రంలో మొత్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 566 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 12,773 గ్రామ పంచాయతీలు ఉండగా 1,12,000 వార్డులు కూడా ఇప్పటికే ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. కానీ రిజర్వేషన్లు మాత్రం ఇంకా తేలలేదు. అయితే రిజర్వేషన్లకు అడ్డంకి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఇచ్చింది. అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి బిల్లును కూడా ఆమోదించింది. గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ని పంపితే దాన్ని గవర్నర్ కేంద్ర హోంశాఖకు పంపడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి ఒక అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లు ఇప్పటికే పెండింగ్లో ఉంది. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తాడో పేడో తేల్చుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందుకే అందులో భాగంగానే ఆగస్టు 5న పార్లమెంట్లో వాయిదా తీర్మానం పెట్టనుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఆగస్టు 6న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కూడా చేయనుంది. ఒక ధర్నాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఆగస్టు 7న ఈ బిల్లుకు సంబంధించి రాష్ట్రపతిని కూడా కలిసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ ఇవన్నీ చేసినప్పుడు కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరగాలి అనేటువంటి కోర్టు ఆదేశాలు కనుక కఠినంగా నిలిస్తే కనుక 42% రిజర్వేషన్ అనేది కుదరదు. కాబట్టి పాత 23% రిజర్వేషన్ విధానమే అమలు చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అలా అయితే కాంగ్రెస్ పంతా కూడా మారుతుంది. రాజకీయంగా బీసీలకు 42% సీట్లను కేటాయిస్తామంటూ మిగతా పార్టీలపై అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ వల్లే రిజర్వేషన్లు రాలేదంటూ జనం ముందు చెప్తూ స్థానిక ఎన్నికలు కూడా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనా ఈ యొక్క రిజర్వేషన్ అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కానీ ఆగస్టు మొదటి వారం అయితే దీనికి సంబంధించి అత్యంత కీలకంగా మారనుంది. బీసీలకు వాస్తవికంగా 42% రిజర్వేషన్లు వస్తాయా, లేకపోతే ఇది రాజకీయ హామీగానే మిగిలిపోతాయా అనేది మనం రాబో రోజుల్లో చూడాలి. అయితే ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి.